ఈ రిజల్ట్‌ని కూడా మనం చూసాం. అనేక మంది కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలుపొందారు. అయితే ఆదిలాబాద్‌కి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం చూస్తున్నాం ఆదిలాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా గెలుపోటములు అనేవి కొనసాగినాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ విజయం సాధించడం మనం చూస్తున్నాం. ఎంతమంది ఏ ఏ స్థానాల్లో గెలుపొందారు? ఏకగ్రీవాలు ఎన్నయినాయి? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రత్న. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల తుది ఫలితాలు అయితే వెలువడ్డాయి. అయితే ఇటు ఆదిలాబాద్తో పాటు కుమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుపొందగా ఆదిలాబాద్ మన నిర్మల్లో మాత్రం దీనికి భిన్నంగా బీజేపీ అత్యధిక సర్పంచ్ స్థానాలను అయితే గెలిచింది. ఇటు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ యథావిధిగా తన హవానైతే కొనసాగించింది. అయితే ఒక్కసారి జిల్లాల వారీగా మనం ఒకసారి పరిశీలిస్తే ఆదిలాబాద్ జిల్లాలో 151 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు, బీఆర్ఎస్ 61 స్థానాలు, బీజేపీ 11, ఇండిపెండెంట్ అభ్యర్థులు 47 స్థానాలను సర్పంచ్ స్థానాలను అయితే కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో 150 స్థానాల రిజల్ట్ వెలువడ్డాయి. అయితే రుయ్యాడి ఏజెన్సీ గ్రామ పంచాయతీ కావడంతో అక్కడ ఎస్టీ అభ్యర్థులు లేకపోవడంతో అక్కడ సర్పంచ్ స్థానానికి అయితే ఎన్నిక జరగలేదు. అదే విధంగా నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్ జిల్లాలో కనుక మనం ఒకసారి చూసుకుంటే 133 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 29, బీఆర్ఎస్ 6, అలాగే బీజేపీ అత్యధికంగా 73 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు 20 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు తూర్పు జిల్లా, ఆదిలాబాద్ తూర్పు జిల్లా అంటే ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లా వైపు ఒక్కసారి పరిశీలిస్తూ 108 స్థానాలలో ఆసిఫాబాద్ మండలంలో రాహపల్లి, చిలాటిగూడ 2 స్థానాలకు ఎన్నికలు సర్పంచ్ స్థానాలకు అయితే జరగలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ 41 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 42, బీజేపీ 10, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. చివరిగా మంచిర్యాల జిల్లాను పరిశీలిస్తే ఒకసారి అక్కడ మంచిర్యాల జిల్లాలో బీజేపీ పార్టీ అత్యల్పంగా కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం 47 స్థానాల్లో మరొకసారి తన విజయ పరంపరను కొనసాగించింది. బీఆర్ఎస్ 18 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు 36 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి మనం ఓవరాల్ గా చూసుకుంటే 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం బలపరిచినటువంటి అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారని చెప్పవచ్చు. అయితే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 3 విడతల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు 3 విడతల స్థానాల్లో 591 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే రెండో స్థానంలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 351 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 259 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు 304 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు ఓవరాల్ గా 3 విడతల్లో ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే ఆదిలాబాద్ లో 158 కాంగ్రెస్ పార్టీ సాధించగా బీఆర్ఎస్ 138 స్థానాల్లో, బీజేపీ 65 స్థానాల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థులు 111 స్థానాల్లో విజయం సాధించారు 3 విడతల్లో జరిగినటువంటి పోలింగ్లో. ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే 130 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 27, 150 బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు 80 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఆసిఫాబాద్ కుమరంభీం జిల్లాకు వస్తే 118 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ 127 స్థానాల్లో, బీజేపీ 35, ఇండిపెండెంట్ అభ్యర్థులు 52 స్థానాల్లో విజయం సాధించారు. ఇటు చివరిగా మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ ను ఒకసారి పరిశీలిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ 180 స్థానాల్లో, బీఆర్ఎస్ 59, ఇండిపెండెంట్ అభ్యర్థులు 54 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యల్పంగా 9 స్థానాల్లో విజయం సాధించారు. ఓవరాల్ గా పరిశీలిస్తే ఇటు మిశ్రమ స్పందన అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిందని చెప్పవచ్చు. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పవచ్చు. ఇటు ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో చూసుకుంటే దీనికి అనూహ్యంగా అంటే దీనికి భిన్నంగా బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇటు ఏదైతే మంచిర్యాల జిల్లాలో యథావిధిగా కాంగ్రెస్ పార్టీ లీడ్ ని కొనసాగించింది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మరొకసారి జయకేతనం ఎగరవేసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అని